ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అంతేకాదు ఛత్రపతి శివాజీ డ్రాయింగ్ వేయబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు వీడియో చూడండి అండ్ కామెంట్ రూపంలో చెప్పండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి, అసలు మనం ఎందుకు శివాజీని ఎందుకు ఇంతగా ఆరాధిస్తున్నాం, దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. భరతమాత ముద్దుబిడ్డ వీరత్వ పరాక్రమానికి ప్రతీకగా భావించే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఈరోజే. ఈ సందర్భంగా శివాజీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలోనే గొప్ప యోధులు సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించిపోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కనికలా దూసుకొచ్చాడు. మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలాగా నిర్వహిస్తారు. చరిత్రను పరిశీలిస్తే 1674లో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది. అప్పటి గొప్ప వీరయోధుడి 394వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన పుట్టినప్పటి నుంచి వీరమరణం పొందే వరకు ఎలాంటి విషయాలు సాధించారనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శివాజీ జననం క్రీస్తు శకం 1630లో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉన్న జనార్లోని శివనేర్ కోటలో జిజియాబాయ్ షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు. ఆయన తల్లి క్షత్రియ వంశీయురాలు. శివాజీ పుట్టుకతోనే పుట్టిన వారంతా చనిపోవడంతో ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నాడు. దీంతో ఆయనకు శివాజీ అనే పేరు పెట్టాడు. తల్లిదండ్రుల నుంచి శివాజీ మహారాజు కన్న తల్లి దగ్గరే మతపర సాహసం, మహిళల పట్ల గౌరవం ఉండటం నేర్చుకున్నాడు. అతి చిన్న వయస్సులోనే తన పుట్టిన భూమిని మేలు చేయాలనే ప్రజలలో ఎంతో నడుచుకోవాలో శివాజీకి జిజియాబాయి పూసగుచ్చినట్లు వివరించారు. మరోవైపు తన తండ్రి పూణేలో జాగీరుగా ఉండేవారు. తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. రాజనీతి మెలకువలు నేర్చుకుంటూ తన తండ్రి ఒడుములు గురించి అధ్యయనం చేసేవాడు. అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు. కత్తి పట్టిన తొలి రోజుల్లోనే శివాజీ 17వ ఏటలోనే కత్తి పట్టాడు. అంతేకాదు 1000 మంది సైన్యంతో వెళ్ళి జిజాపూర్కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత 3 ఏళ్లలోపే రాజ్ఘాట్, కొండన ప్రాంతాలను చేజిక్కించుకుని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. గెరిల్లా యుద్ధ రూపకర్త. ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి. ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇది శివాజీ పాటించే యుద్ధ తంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు. అన్ని మతాలకు సమానంగా శివాజీ మహారాజు ముస్లింల దురాక్రమాలను వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో లౌకికత్వాన్ని పాటించారు. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు. ఇతర మతాల వారిని కూడా గౌరవించారు. అంతేకాదు హిందువులు మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం కూడా జరిపించాడట. తన సైన్యంలో ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలామంది మహమ్మదీయులు ఉన్నారు. తన సైనిక వ్యవస్థలో కూడా ఎందరో ముస్లింలకు సముచిత స్నానం కల్పించాడు. ఆధునిక యుద్ధ తంత్రం. శివాజీ యుద్ధ తంత్రాలు శత్రువులకు అస్సలు అంతుబట్టని విధంగా ఉండేవట. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించారట. బలమైన నావికాదళం. శివాజీ మహారాజ్ పటిష్టమైన నావికాదళం మరాఠాలకు మరింత బలాన్ని పెంచింది. అందుకే శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం.
విదేశీ దండయాత్రల నుండి కాపాడడానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ కాలంలో ఏ రాజులకు ఇలాంటి ఆలోచనలు రాకపోవడం గమనార్హం. అఫ్జల్ ఖాన్తో సమావేశం. యుద్ధంలో భయంకరమైన అఫ్జల్ ఖాన్ యుద్ధం ముందుగానే శివాజీ యుద్ధ తంత్రాలను, గెరిల్లా యుద్ధం గురించి తెలుసు.